పేద మధ్యతరగతి ప్రజల కోసమే ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పొలసాని తిరుపతిరావు అన్నారు. బీజేపీ చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పొలసాని తిరుపతిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన అభివృద్ధితో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు మైదాం శ్రీకాంత్, చెక్క నరసయ్య, సుధగాని శ్రీనివాస్, నల్ల శ్రీనివాస్ రెడ్డి, వెంకట రాజవీరు, వంశీ, సంపత్, చింతల్ రాజేందర్, వ్యవసాయ ప్రభాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రరావు గారి పిలుపు మేరకు ఈరోజు భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలంలో మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఏమిటంటే 11 సంవత్సరాలలో ఈ దేశ ప్రధానిగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి సుపరిపాలన, 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పాలనకు 11 సంవత్సరాలు మోడీ గారి పాలనకు ఉన్న తేడా విషయాలు ప్రతి వ్యక్తికి ఇంటింటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఈ విషయం గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీలు ఏలిన వాళ్ళు చేసినటువంటి పరిపాలన ఈ ప్రజలు చూశారు. కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ రావాలి, వస్తేనే మాకేమన్నా అభివృద్ధి జరుగుతుంది, మా బతుకులు కొంత మారదన్న అవగాహనతో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇదే విషయం, మేము ఇంటింటి కార్యక్రమంలో దిగుతుంటే ప్రతి ఒక్కరు ఇదే విషయం చెప్తున్నారు. ముఖ్యంగా రైతులు మాత్రం ఎవరు కూడా నరేంద్ర మోడీ గారు యూరియా కానీ, డిఏపి కానీ, సబ్సిడీ కానీ, అలాగే రైతు రుణమాఫీ అంటే స్టేట్ గవర్నమెంట్ అది సగం చేసింది, వారు ఇప్పుడు దాని మీద కోపంగానే ఉన్నారు. ఫసల్ బీమా యోజన అనేది నరేంద్ర మోడీ గారు చేస్తుంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయక చాలా మంది రైతులు దీని మీద వ్యతిరేకత వాళ్ళు చూపిస్తున్నారు. రాష్ట్ర పార్టీ మీద చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి మేము చెప్పడం కన్నా వాళ్ళే ఎక్కువగా చెప్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా మేము పూర్తి చేసుకుంటున్నాం.